హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 27 జనవరి కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ప్రీవియస్ డే మార్కెట్ అంటే 24 జనవరి రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మన ఇండికేటర్స్ ప్రకారంగా ఎలాంటి ఎంట్రీస్ వచ్చాయో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 3 minutes. సో నిఫ్టీలో చూస్తే 24 జనవరి రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ చూసాము అండ్ ఫస్ట్ 9:15 క్యాండిల్ మ్యాసివ్ 100 పాయింట్స్ క్యాండిల్ ఫామ్ అయింది కదండి. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా బై ఎంట్రీ వచ్చింది అండ్ కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ పైన ఎంట్రీని తీసుకున్నాము. కాకపోతే ఈ ట్రేడ్లో ఏమైంది అంటే నిఫ్టీలో మళ్ళీ ఫాల్ వచ్చింది కాబట్టి ట్రేడ్ని మనము మిడిల్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది కదండి. అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:36 క్యాండిల్కి సెల్ సైడ్ ఎంట్రీ వచ్చింది. సో కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాక ఎంట్రీ తీసుకున్నారంటే 9:48 క్యాండిల్ పైన ఎంట్రీని తీసుకోవచ్చు. అండ్ ఈ ట్రేడ్లో 100 పాయింట్స్ ఫాల్ని అయితే చూసాము. ఫస్ట్ ఎంట్రీలో ఏదైతే మనకి లాస్ వచ్చేసిందో ఆ లాస్ని ఈ ట్రేడ్తో మనము రీకవర్ చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ స్టార్ ఫామ్ అయింది కాబట్టి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండికేషన్ వచ్చేసింది కదండి. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఖచ్చితంగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే 10:36 క్యాండిల్కి బై సైడ్ ఎంట్రీ వచ్చింది. సో క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ పైన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాక ఎంట్రీని తీసుకుంటాము. ఒకవేళ మీరు నెక్స్ట్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నారంటే ఈ ట్రేడ్లో మనకి 139 పాయింట్స్ నిఫ్టీ హై సైడ్ మూమెంట్ వెళ్ళిందండి. అండ్ అలాగే చూస్తే ఇక్కడ 12:33 క్యాండిల్కి సెల్ సైడ్ ఎంట్రీ వచ్చింది. సో క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి, సో కన్ఫర్మేషన్స్ కూడా మ్యాచ్ అయ్యాయి కాబట్టి మీరు ఎంట్రీ తీసుకుంటే 213 పాయింట్స్ నిఫ్టీలో ఫాల్ అనేది చూసాము కదండి. సో నేను ఒకటే చెప్తానండి మీకు, మనకి వచ్చిన సిగ్నల్స్ అన్నీ 100% ప్రాఫిటబుల్ అవ్వాలని లేదండి. కొన్నిసార్లు స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది, ఓకేనా. కానీ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం ప్రాఫిట్లో ఉన్నామా లాస్లో ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ అలా 5 minutes ప్రకారంగా చూస్తే నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,025 నుండి 22,982. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,739 నుండి 22,646 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 23,166 నుండి 23,216. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,323 నుండి 23,346 వరకు ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ ఇమీడియట్గా మళ్ళీ రెసిస్టెన్స్ ఉందండి. అండ్ ఈ రెసిస్టెన్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అండ్ ఆ జోన్ వచ్చేసి 23,367 నుండి 23,445 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ప్రీవియస్గా అంటే 23 జనవరి నుండే మనకి సెల్ సైడ్ ఎంట్రీ ఉంది కదండి. అండ్ ఒకవేళ ఆ సెల్ ఎంట్రీని మీరు ఎగ్జిట్ అయ్యారు అండ్ 24 జనవరి రోజు మళ్ళీ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాక మీరు ఎంట్రీని తీసుకోవచ్చు. అండ్ మన కన్ఫర్మేషన్స్ వచ్చేసి 9:36 క్యాండిల్తో మ్యాచ్ అయ్యాయి. ఒకవేళ మీరు 9:36 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నారనుకోండి నియర్లీ 200 పాయింట్స్ ఫాల్ అయితే చూసాం మనము. అండ్ అలాగే చూస్తే ఇక్కడ 10:36 క్యాండిల్కి బై సైడ్ ఎంట్రీ వచ్చింది. సో కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకున్నారనుకోండి మ్యాక్సిమం ఆఫ్ 280 పాయింట్స్ హై సైడ్ మూమెంట్ వెళ్ళింది బ్యాంక్ నిఫ్టీ. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ 12:36 క్యాండిల్కి సెల్ సైడ్ ఎంట్రీ వచ్చింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ పైన మీరు ఎంట్రీ తీసుకున్నా కూడా 447 పాయింట్స్ డౌన్ ఫాల్ అయితే చూసాం బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అలాగే చూస్తే ఇక్కడ మనకి రెడ్ కలర్ స్టార్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ స్టార్స్ ఏ కలర్లో ఉన్నాయో మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఓకేనా. ఇక్కడ చూడండి మనకి 12:51 క్యాండిల్కి రెడ్ కలర్ స్టార్ ఫామ్ అయింది అంటే మార్కెట్ రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇండికేషన్ వచ్చేసింది. ఇక్కడ కూడా చూడండి 1:57 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయింది అంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఇండికేషన్ వచ్చేసింది కదండి. సో ఇలా మనం స్టార్స్ని కూడా యూజ్ చేసుకొని ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ 5 minutes ప్రకారంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీలో రేపటి కోసం మన ఫస్ట్ సపోర్ట్ అండి 48,140 నుండి 48,073. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,985 నుండి 47,900. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 47,641 నుండి 47,391 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 48,487 నుండి 48,579. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్
ప్రీవియస్గా అంటే 24th January రోజు బ్యాంక్ నిఫ్టీ ఇదే రెసిస్టెన్స్ నుండి కంటిన్యూస్గా రిజెక్షన్ని ఫేస్ చేసి ఫాల్ని చూసాము కదండి. సో రేపటి కోసం కూడా ఈ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ రేంజ్ వచ్చేసి 48,762 నుండి 48,920 వరకు ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 49,109 నుండి 49,210 వరకు ఉంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.